సంచార జాతులైన గంగిరెద్దుల కులం వారికి సీఎం రేవంత్ రెడ్డి భూములు కేటాయిస్తారని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షులు నరసింహ ఇబ్రహీంపట్నం మండలం మంగళంపల్లిలో భూమిని కేటాయిస్తున్నట్లు హామీని ఇచ్చారన్నారు. అంతేకాకుండా ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు కల్పించాలని, వ్యాపారానికి లోన్లను ఏర్పాటు చేయాలని, అలాగే రేషన్ కార్డులను కూడా జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి గంగిరెద్దుల సంచార జాతులు ఆదుకోవాలని కోరారు నరసింహ. తెలంగాణ గంగిరెద్దుల కులస్తులందరూ సంఘీయులై సంఘం తరఫున ఇక్కడ మాకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి అని, ఎందుకు ముఖ్యమంత్రి గారిని మేము కలిసిన 4 రోజుల కిందట ఇంటి దగ్గర కలిసి గంగిరెద్దుల సంఘం తరఫున కూడా ఒక విజ్ఞాపన పత్రం, వినతి పత్రం ఇచ్చేసినాం. ఇస్తే ఎందుకొరకు ఇచ్చినామంటే వీళ్ళకి ఇల్లు లేవు, ముందే సంచార జాతులు ఎక్కడో ఏ ఊళ్ళు ఉంటే ఆడ ఇంత అడగ తినడం, చెట్ల కింద ఉండడము, ఆ గంగెడ్లు ఆడించుకోవడము, అట్లా జరుగుతున్నటువంటి ఈ జీవన విధానం ఇది చాలా అధ్వానమైన జీవితం గడుపుతున్నారు. కాబట్టి వీళ్ళకు ఇల్లు కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. సరే బయట అడిగినా అక్కడిచ్చిన ఇక్కడిచ్చిన ఏ ఫలితం లేదని చెప్పి మేము సమయం చూసుకొని సీఎంని కలిసినాం. సీఎం చక్కగా స్పందించి ఇబ్రాహీంపట్నం దగ్గర మంగళపల్లిలో